అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఆహార భద్రతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్దమైంది. 1,05,00,000 మందికి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సన్నద్దమైంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సంగారెడ్డి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఆహార భద్రతకు స్మార్ట్ రూపం రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్దిదారులకు చెందిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న కార్యక్రమంలో సీఎం స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పంపిణీ చేసేలా ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం 1,06,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్దిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్దిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. గతంలో రాష్ట్రంలో 2,81,00,000 మంది రేషన్ కార్డు లబ్దిదారులు ఉంటే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. కొత్తగా కుటుంబీకుల పేర్లు నమోదు చేసింది. 62 లక్షల మందికి కొత్తగా లబ్ది చేకూర్చింది. రాష్ట్రంలో ఇవాళ్టి వరకు 3,43,00,000 మంది రేషన్ లబ్దిదారులు ఉన్నారు. లబ్దిదారులకు స్మార్ట్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం వద్ద సుమారు 1,00,000 మంది జనాభాతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేశారు. పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా 4.46 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు సిద్దం చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆహార భద్రతా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. సమాజంలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వాస్తవ లబ్దిదారుల్ని గుర్తించి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల పంపిణీలో లబ్దిదారుల గుర్తింపు ధృవీకరించి పూర్తి పారదర్శకతతో కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.